అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఓకే అండి, ఈరోజు ఈ వీడియోలో నా పట్టు శారీస్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకే అండి, అంటే ఎక్కువగా పట్టు శారీస్ అయితే లేవండి నాకు. జస్ట్ నా మ్యారేజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తీసుకున్న పట్టు శారీస్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకే అండి, ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ వచ్చేసి లెనిన్ శారీ అండి. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అలాగే ఇది వచ్చేసి పీచ్ కలర్ కాంబినేషన్, పీచ్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది, చూసారు కదా. లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంది, చాలా డీసెంట్ గా చాలా క్లాసీగా అనిపిస్తుంది. చాలా సాఫ్ట్ గా ఉంది, మనం ఎక్కువగా వాష్ చేసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఓకే అండి, ఈ శారీ వచ్చేసి నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానండి. ఆల్రెడీ నేను మా ఫ్రెండ్ దగ్గర కొన్ని శారీస్ తీసుకున్నాను. అలాగే కొన్ని వాట్సాప్ లో కూడా తను నాకు షేర్ చేస్తుంది. ఆ శారీస్ ని నేను వాట్సాప్ లో స్టేటస్ లో కూడా డైలీ అప్డేట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఏమైనా శారీస్ నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే అండి, మరి నా పట్టు శారీస్ కలెక్షన్ మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే అండి, ఫస్ట్ నా మోస్ట్ మెమరబుల్ శారీ అండి, నా ఎంగేజ్మెంట్ శారీ. ఆల్రెడీ అందరికీ ఎక్కువగా మ్యారేజ్ శారీస్ అంటేనే మెమరబుల్ శారీస్ అని చెప్తారు కదా, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ. మోస్ట్ మెమరబుల్ శారీస్ ఇవన్నీ కూడా, మ్యారేజ్ కానీ అలాగే రిసెప్షన్ శారీ కానీ అలాగే ఎంగేజ్మెంట్ శారీ అన్నీ నాకు మోస్ట్ మెమరబుల్ అండి. చాలా బాగుంటాయి కదా, అందరు అమ్మాయిలకి చాలా మోస్ట్ మెమరబుల్ శారీస్ అంటే ఎక్కువగా ఇవే ఉంటాయి. ఓకే అండి, ఇది వచ్చేసి చూసారు కదా, చాలా బాగుంది. రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో చాలా బాగుంది. ఇది శారీ, ఓవరాల్ గా శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఓకే, ఇదండి నా ఎంగేజ్మెంట్ శారీ. దీని మీదకి నేను బ్లౌజ్ నార్మల్గా స్టిచ్ చేయించుకున్నానండి, చూపిస్తాను. ఓకే, దీని మీదకి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను నార్మల్గా. ఇట్లా బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే, శారీ ఇది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి ఇది నార్మల్గా ఇలా స్టిచ్ చేయించుకున్నాను. చాలా బాగుంటుందండి కట్టుకుంటే, నిజంగా చాలా బాగుంది ఆ రోజు. ఓకే అండి, నేను ఫోటో ఉంటే సైడ్కి యాడ్ చేస్తాను, చూడండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి నా పెళ్లి పిల్లని చేసిన శారీ అండి. మా ఇంట్లో పెళ్లి పిల్లని చేసిన శారీ ఇది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు, చిన్న బార్డర్. కొంచెం బేబీ పింక్ టైప్లో ఉంటుందండి, పింక్ శారీ. చాలా బాగుంది కలర్ అయితే, చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్. గ్రీన్ అలాగే ఇది. బట్ ఇందులో నేను బ్లౌజ్ మాత్రం నార్మల్గా ఇందులోదే స్టిచ్ చేయించానండి. అంటే పింక్లోనే, పింక్ దాని మీద గ్రీన్ స్టోన్స్తో చక్కగా వర్క్ చేయించారు పిన్ని. ఆల్మోస్ట్ నా మ్యారేజ్ శారీస్ అలాగే నా వర్క్ బ్లౌజెస్ అన్నీ మా పిన్ని సెలెక్షనే అండి. ఎక్కువగా పిన్ని చూస్ చేసింది, ఎందుకంటే అప్పుడు కొంచెం చిన్నగా ఉండేదాన్ని. నాకు అంత షాపింగ్ అంటే శారీస్ మీద ఐడియా ఉండేది కాదు, అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది అవన్నీ తెలిసేది కాదు. అందుకే ఎక్కువగా పిన్నిని అడిగేదాన్ని. పిన్నికి సెలెక్షన్ చాలా బాగా చేస్తుందండి తను. అందుకే శారీస్ కానీ అలాగే జ్యువెలరీ కానీ అలాగే బ్లౌజెస్ కానీ అన్నీ తనే దగ్గరుండి చూసుకుంది నా మ్యారేజ్ అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని, నేను ఎప్పుడు ఎదురుగా చెప్పలేదు థ్యాంక్ యూ. అందుకే ఈరోజు ఈ వీడియోలో మా పిన్నికి చెప్తున్నాను. ఓకే అండి, ఇది నా శారీ. థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ సో మచ్. నీ సెలెక్షన్ చాలా బాగుంది. నా మ్యారేజ్ అప్పుడు నా శారీస్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇది నా పెళ్లి కూతురుని చేసిన రోజు శారీ అండి. మా ఇంట్లో కట్టుకున్నాను, చాలా బాగుంది. ఇందులో బ్లౌజ్ చూపిస్తాను. ఓకే అండి, ఇది బ్లౌజ్.
చూసారు కదా, శారీ పింక్ కాబట్టి బార్డర్ మనకు కొంచెం గ్రీన్ వచ్చింది కాబట్టి ఇలా గ్రీన్తో స్టోన్స్తో చేపించుకున్నాను. చాలా బాగుంది. వర్క్ అయితే చాలా నీట్గా చేసిందండి తను. ఎవరో నాకు తెలియదు, పిన్నికి తెలుసు. చాలా నీట్గా వచ్చింది వర్క్. చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్ అవుతుందండి నా మ్యారేజ్ అయ్యి. చూసారు కదా, అసలు ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ కట్టుకున్నాను. అసలు వర్క్ అనేది కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగుందండి. చాలా నీట్గా చేశారు. ఇది ఫిష్ కట్ అండి. ఫిష్ కట్లో మనకు ఇలా వర్క్ వస్తుంది. చాలా బాగుంది. బ్యాక్ కూడా చూసారు కదా, చాలా నీట్గా వర్క్ వచ్చింది. ఓకే అండి, ఇది నా సెకండ్ శారీ. నెక్స్ట్ నా మోస్ట్ మెమరబుల్ శారీ అండి, నా మ్యారేజ్ శారీ. ఆల్మోస్ట్ అందరు అమ్మాయిలకు మ్యారేజ్ శారీ అంటే, ఎస్పెషల్లీ మ్యారేజ్ శారీ అంటే చాలా స్పెషల్ అనిపిస్తుంది కదా, నాకు అంతే. ఓకే అండి, ఇది నా మ్యారేజ్ శారీ అండి. అన్ని కలర్స్ ఉంటాయి, మల్టీ కలర్ కాంబినేషన్. చాలా బాగుంటుంది కట్టుకుంటే, లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. మీకు చూడాలనుకుంటే కింద సైడ్కి పిక్ యాడ్ చేస్తాను, చూడండి. చాలా బాగుంటుంది కట్టుకుంటే. చూసారు కదా, ఇక్కడ బార్డర్ వచ్చేసి జస్ట్ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారండి. శారీ మొత్తం ఇలా మల్టీ కలర్స్లో ఇలా వస్తుంది. ఓకే అండి, ఇది చాలా బాగుంటుంది, అన్ని మల్టీ కలర్లో వస్తుంది. చూసారు కదా, మల్టీ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈ శారీ. నాకైతే కట్టుకుంటే చాలా బాగా అనిపించింది. ఓకే అండి, మరి దీంట్లో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించానో చూపిస్తాను. ఇది మ్యారేజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం గ్రాండ్గా ఉండాలని చాలా చక్కగా, చూసారు కదా ఎంత బాగుందో వర్క్. మ్యారేజ్ శారీస్కి కొంచెం గ్రాండ్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకే ఈ విధంగా స్టిచ్ చేయించాను. ఇక్కడ హ్యాండ్స్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి జర్దోజీ వర్క్ అంటారు కదా, అది చాలా బాగుందండి. చాలా నీట్గా చేసింది. అన్ని వర్క్లు ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ వర్క్స్ చాలా బాగా చేసింది. చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంది. ఇప్పటి వరకు ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వలేదండి వర్క్. అంత నీట్గా చేసింది తను. చూసారు కదా, ఇది ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి మీకు వీడియోలో. వర్క్ మొత్తం చాలా నీట్గా ఉంది. ఓకే అండి, ఇది మ్యారేజ్ బ్లౌజ్. నెక్స్ట్ మ్యారేజ్ తర్వాత రిసెప్షన్ శారీ. రిసెప్షన్ శారీ వచ్చేసి బ్లూ కలర్ అండి. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్లో మొత్తం ఇలా వస్తుంది. మొత్తం శారీ కింద వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది. జస్ట్ సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఇది కూడా చాలా బాగుందండి. మీకు పిక్ సైడ్కి యాడ్ చేస్తాను, చూడండి. చాలా బాగుంది. ఓకే, ఇట్లా బార్డర్ వస్తుంది. చూసారు కదా, బ్లూ కలర్ చాలా బాగుంటుందండి. ఫొటోస్లో మనకు, వీడియోస్లో చాలా బాగా కనిపిస్తుంది. చాలా డార్క్గా ఉంటుంది కాబట్టి మనకు వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ చాలా బాగా పడుతుంది. శారీ అయితే చాలా బాగుందండి. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించానో చూపిస్తాను. ఇది కొంచెం వెరైటీగా ఉంటుందండి, అంటే స్టోన్స్ తోటి. స్టోన్స్ అలాగే వీటిని ఏమంటారో నాకు ఐడియా లేదండి. ఇవి వచ్చేసి వైట్ స్టోన్స్ అండి. ఇవి కూడా కొంచెం స్టోన్స్ టైప్లో ఉంటాయి. క్రిస్టల్స్ అంటారు కదా, క్రిస్టల్స్ మోడల్లో చాలా బాగుంది. మనకి శారీ మొత్తం బ్లూ వచ్చింది కాబట్టి ఇలా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంది. లుక్ వైజ్కి అయితే చాలా బాగా వచ్చింది. ఓకే అండి, ఇలా వస్తుంది మొత్తం. కింద ఒక చిన్న మ్యాంగో షేప్లో వస్తుంది. శారీ మొత్తం ఇలా వస్తుంది. చూసి హ్యాండ్స్ చాలా బాగుందండి. ఇది కూడా ఫిష్ కట్టే, ఇట్లా ఫిష్ కట్లో వచ్చింది. ఇలా వస్తుంది మనకి హ్యాండ్. ఫిష్ కట్లో చాలా బాగుంది. చాలా సింపుల్గా చాలా బాగుంది కదా బ్లౌజ్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చిందండి. కట్టుకుంటే చాలా బాగుంది.
ఓకే అండి, ఇది నా రిసెప్షన్ శారీ. ఇంకా నెక్స్ట్ మిగిలిన శారీస్ అన్నీ నేను మ్యారేజ్ తర్వాత తీసుకున్నాను కొన్ని, అవి మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఎక్కువగా నేను పట్టు శారీస్ ఎక్కువగా కట్టుకోనండి, అందుకే కొంచెం తక్కువగానే ఉన్నాయి నాకు పట్టు శారీస్. ఎక్కువగా నేను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా డ్రెస్సెస్ అవే వేసుకుంటాను. శారీస్ అంటే ఎక్కువగా అయితే నేను ఫ్యాన్సీ శారీస్ అలాగే వర్క్ శారీస్ నాకు చాలా ఇష్టం. అంటే కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి, మనం క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పట్టు శారీస్ ఓన్లీ నేను ఫంక్షన్స్ అప్పుడు మాత్రమే తీసుకుంటాను. ఏదైనా మన ఇంట్లో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటేనే నేను పట్టు శారీస్ తీసుకుంటాను. నార్మల్గా అయితే నాకు ఎక్కువగా వర్క్ శారీస్ అంటే చాలా ఇష్టం. అలాగే కొంచెం ఫ్యాన్సీ శారీస్, షిఫాన్ శారీస్ ఇలాంటివి అయితే కొంచెం అప్పుడప్పుడు కట్టుకోవడానికి నాకు చాలా ఈజీగా ఉంటుంది. కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయండి ఇవి శారీస్ కొన్ని. పట్టు శారీస్ అంటే మనకు అవి కట్టుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది, అలాగే నాకు క్యారీ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే మరీ ఎక్కువగా అయితే పట్టు శారీస్ నేను కొనను. ఓకే అండి, నెక్స్ట్ శారీ చూపిస్తాను. నెక్స్ట్ ఇదండి, ఇది వచ్చేసి చూసారు కదా చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇక్కడ మనకు కింద చిన్న పింక్ కలర్లో ఉంటుంది, చూసారు కదా. ఇదంతా పెద్ద బార్డర్. యాక్చువల్గా నేను ఈ శారీ లాంగ్ ఫ్రాక్ అని స్టిచ్ చేయించుకుందామని తీసుకున్నానండి, బట్ చేయించుకోలేదు. ఇంకా 2 times కట్టుకున్నాక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందని చూస్తున్నాను. చూసారు కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి బ్లూ, నావీ బ్లూ కాదు, ఇది కొంచెం వేరే టైప్ బ్లూ అండి. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బర్డ్స్ టైప్లో వచ్చాయి మనకు. చాలా బాగుంది, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుందండి. ఓకే, దీంట్లో బ్లౌజ్ ఇంకా నేను స్టిచ్ చేయించలేదండి, ఎందుకంటే నేను చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్ కోసం స్టిచ్ చేయించుకుందామని తీసుకున్నాను, అందుకే బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయించలేదు. ఓకే అండి, ఇది ఓకే అండి. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కువగా ఇవే ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ శారీస్. చాలా మంది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్న శారీస్ ఇవి. చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఇక్కడ చూసారు కదా కొంచెం మనకు జస్ట్ చిన్న వైలెట్ బార్డర్ వస్తుంది. ఇది మొత్తం సిల్వర్ కాంబినేషన్లో ఉంటుందండి శారీ మొత్తం. ఈ విధంగా మనకు సిల్వర్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ శారీ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి, కొంచెం లైట్ పీచ్ కలర్లో ఉంటుంది. పీచ్ ఆరెంజ్ మిక్సింగ్ టైప్లో అనిపించిందండి కొంచెం ఈ కలర్ అనమాట. చాలా బాగుంటుంది కట్టుకుంటే, చాలా బాగుంది. నేను సైడ్కి పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను మా కజిన్ మ్యారేజ్ అప్పుడు కట్టుకున్నాను, మీరు వీడియోలో కూడా చూసే ఉంటారు. చాలా బాగుంది. ఓకే అండి, దీంట్లో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించానో చూపిస్తాను. కొంచెం బుట్ట టైప్లో చేయించానండి. అంటే ఇప్పుడు చాలామంది ఎక్కువగా బ్లౌజ్కి బుట్ట చేతులు ప్రిఫర్ చేస్తున్నారు కదా, ఆ మోడల్లో నాకు అసలు లేవని ఇది ఒకటి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి ఆంటీ స్టిచ్ చేసిందండి బ్లౌజ్, మా ఇంటి పక్కన ఆంటీ. చాలా బాగా కుట్టింది తను. చూసారు కదా చాలా నీట్గా ఉంది. ఇట్లా వస్తుంది మనకి సింపుల్గా, అంటే వర్క్ ఏమీ చేయించలేదు, జస్ట్ సింపుల్గా నార్మల్గా ఇలా కుట్టించాను అంతే. అంటే శారీ మొత్తం మనకు డిజైన్ ఉంది కాబట్టి మనం ప్లెయిన్గా బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుందండి. శారీ ప్లెయిన్గా ఉన్నప్పుడు ఏదన్నా వర్క్ బ్లౌజెస్ వేసుకుంటే లుక్ బాగుంటుంది. శారీ హెవీగా ఉన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజెసే చాలా బాగుంటాయి. ఓకే అండి, నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఆరెంజ్ కాంబినేషన్. చాలా బాగుంటుందండి. అంటే ఇందులో మనకు ఇక్కడ చిన్న బార్డర్ వస్తుంది, నాచు గ్రీన్ టైప్లో బార్డర్ వస్తుంది. జస్ట్ వన్ చిన్న బార్డర్, ఈ బార్డర్ మొత్తం గోల్డ్ ఫినిష్ వస్తుంది. ఇక్కడ శారీ మొత్తం చూసారు కదా, ఈ డిజైన్ చాలా బాగుంటుంది. బుట్టాలు అలాగే చాందుబలిల డిజైన్ టైప్లో చాలా బాగుంటుందండి. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మనకు. చూసారు కదా మొత్తం ఇలా వస్తుంది.
ఈ శారీ వచ్చేసి నేను మా మొన్న ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను. శారీ కాస్ట్ వచ్చేసి 13,000 అండి. చాలా బాగుంది, కానీ కాస్ట్ ఎక్కువైనా బట్ శారీ లుక్ మాత్రం చాలా బాగుంది కట్టుకుంటే. ఓకే అండి, ఈ శారీకి నేను బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకున్నానో చూపిస్తాను. వర్క్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి నేను వర్క్ చేయించలేదండి, ఇది నేను చార్మినార్లో రెడీమేడ్గా తీసుకున్నాను. వర్క్ చేయించలేదండి, చార్మినార్లో రెడీమేడ్గా తీసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇదండి, చాలా బాగుంది నిజంగా. చార్మినార్లో మీకు అప్పటికప్పుడు టైం లేదు అనుకుంటే ఈ విధంగా మీకు రెడీమేడ్గా వర్క్ బ్లౌజెస్ అనేవి దొరుకుతాయండి. అంటే మీటర్ క్లాత్ మీద మనకు వర్క్ చేసి ఇస్తారు. మనకు నచ్చినట్టుగా స్టిచ్ చేయించుకోవచ్చు. చూసారు కదా, ఈ వర్క్ మొత్తం నేను జస్ట్ 1 మీటర్ క్లాత్ మీద స్టిచ్ చేస్తే నేను తీసుకున్నానండి. ఇలా ఒక 3 బ్లౌజెస్ తీసుకున్నాను, వర్క్ బ్లౌజెస్. ఎందుకంటే కొంచెం టైం తక్కువగా ఉంది అప్పుడు, అందుకే నాకు ఏదో ఒక ఛానల్లో నేను చూశాను ఇలా చార్మినార్లో రెడీమేడ్ బ్లౌజెస్ స్టిచ్ చేసి అంటే వర్క్ చేసి సేల్ చేస్తున్నారని. వెంటనే నేను అడ్రస్ నోట్ చేసుకొని వెంటనే వెళ్ళి తీసుకున్నాను. చాలా బాగున్నాయి, వర్క్ అయితే చాలా బాగుందండి. మన కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనం మామూలుగా వేరే వాళ్ళ దగ్గర ఇస్తే మాత్రం 3,000 మినిమం ఉంటుందండి ఏ వర్క్ బ్లౌజ్కైనా. బట్ చార్మినార్లో తీసుకుంటే మినిమం ఒక 2,000లో మీకు చాలా మంచి మంచి వర్క్ బ్లౌజెస్ అనేవి దొరుకుతాయి. ఒకసారి మీరు ఖచ్చితంగా వెళ్ళండి చార్మినార్కి, చాలా బాగుంటుంది. కావాలంటే నేను అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. నేను వెళ్ళిన షాప్ అడ్రస్ మీకు దొరికితే ఇస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను వెళ్ళి కూడా ఒక 2 ఇయర్స్ అవుతుంది. అందుకే నాకు అడ్రస్ దొరికితే మీకు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకే అండి, ఇది వచ్చేసి చూసారు కదా జర్దోజీ వర్క్ అండి. ఇదంతా జర్దోజీ వర్క్, చాలా బాగుంది, చాలా నీట్గా చేశారు. మొత్తం గోల్డ్ కాంబినేషన్ అండి. ఇలా గోల్డ్ కాంబినేషన్ అయితే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ శారీ మీదకైనా సెట్ అవుతుందండి. ఇలా గోల్డ్ కాంబినేషన్లో అయితే మనకు ఎలాంటి శారీ మీదకైనా కూడా మనం ఈజీగా ప్రిఫర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ఎలాంటి శారీ మీదకైనా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా గోల్డ్ కాంబినేషన్లో వర్క్ చేయించుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే సైడ్కి పిక్ యాడ్ చేస్తాను, చూడండి. ఓకే అండి, నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. జస్ట్ సింపుల్ శారీ బట్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నానండి నేను. చాలా వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ శారీ. ఇది వచ్చేసి నేను ఈసీఐలో ఉన్నప్పుడు తీసుకున్నాను. చాలా బాగుంది. ఇలా జస్ట్ మనకు బార్డర్ వస్తుంది, కానీ ఈ శారీ మాత్రం చాలా వెయిట్ ఉందండి. కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నవి ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉంటాయి, అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. చూసారు కదా, బట్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది. లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది. ఇదండి, ఇలా వస్తుంది మనకు మొత్తం శారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది. ఓకే, ఈ శారీ మీదకి నేను బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకున్నానో చూపిస్తాను. చాలా సింపుల్గా చేయించుకున్నానండి, చాలా బాగుంది. ఓకే, ఇలా వస్తుంది బ్లౌజ్. జస్ట్ సింపుల్ డిజైన్, జస్ట్ పికాక్స్ వచ్చి ఇలా అక్కడక్కడ పికాక్స్ వచ్చి చాలా బాగుంది. ఓకే, ఈ బ్లౌజ్ కూడా మనకు ఏ శారీస్ మీదకైనా సెట్ అవుతుందండి. ఎందుకంటే మనం జస్ట్ చిన్న చిన్న బర్డ్స్ వచ్చినవి, అలాగే మొత్తం గోల్డ్తో వర్క్ వచ్చినవి ఏ శారీస్ మీదకైనా చాలా బాగా సెట్ అవుతాయి. అంటే ఒకటే శారీ మీదకి ప్రిఫర్ చేయడం కంటే మనం కొన్ని డిఫరెంట్ శారీస్ మీదకి ట్రై చేయాలండి. అప్పుడే మనకు చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇది వచ్చేసి కొంచెం లైట్ పెసర గ్రీన్ అంటారు కదా, ఆ కలర్లో ఉంటుంది బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ శారీ అండి. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే, నా మోస్ట్ ఫేవరెట్ శారీ.
ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ చాలా బాగా పడుతుంది ఈ కలరు. బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది, పింక్ బార్డర్. దీనిపై అన్ని ఎలిఫెంట్స్ వచ్చి ఇలా పికాక్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ చాలా బాగుంది బార్డర్. ఈ కలర్లో నాకు ఒక్క శారీ కూడా లేదండి, అందుకే నేను ఈ కలర్ ఎస్పెషల్లీ ఈ కలర్ కావాలని తీసుకున్నాను. చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి నేను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నానండి. అంటే చాలా లైట్ వెయిట్ శారీ అండి, అసలు వెయిట్ అని అసలు లేదు, చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్ బెనారసి సిల్క్ అండి, కాబట్టి చాలా బాగుంది. నాకైతే చాలా కంఫర్టబుల్గా చాలా బాగా అనిపించింది. శారీ పట్టు శారీస్ ఎక్కువగా మనకు లైట్ వెయిట్గా ఉంటేనే చాలా బాగుంటుందండి, కానీ వెయిట్ ఎక్కువగా ఉంటాయి పట్టు చీరలు. బట్ కొన్ని లైట్ వెయిట్ శారీస్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి, కట్టుకుంటే లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటాయి. ఓకే అండి, ఇది దీని మీదకి బ్లౌజ్ నేను సింపుల్గా స్టిచ్ చేయించుకున్నానండి. ఇందులోనే బ్లౌజ్, దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది, శారీలో వచ్చింది బ్లౌజ్ మొత్తం ఇలా బ్రోకెట్ డిజైన్ వస్తుంది. చాలా బాగుంది, చాలా షైనింగ్గా ఉంది. ఇలాంటి బ్లౌజెస్ కూడా మనం ఎక్కువగా ఏ శారీస్ మీదకైనా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అంటే ప్లెయిన్గా ఉంటాయి, అలాగే మనకు కొంచెం గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి ఏ శారీస్ మీదకైనా చాలా బాగా సెట్ అవుతాయి. ఓకే అండి, ఇది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్ శారీ అండి, ఎందుకంటే గోల్డ్ పింక్ కాంబినేషన్ నాకు లేవండి ఇంతవరకు. నేను గోల్డ్ కావాలని తీసుకున్నాను ఈ శారీ. చాలా బాగుంటుంది, కట్టుకుంటే చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఈ శారీ మా కజిన్ ఫంక్షన్ రోజు కట్టుకున్నాను, మీరు వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఆల్రెడీ నేను కట్టుకున్నాను, 2 టైమ్స్ కట్టుకున్నాను. ఇది చాలా బాగుంది లుక్ వైజ్గా అయితే, చూసారు కదా ఎంత షైనింగ్గా ఉందో, చాలా నీట్గా వచ్చిందండి. చాలా లైట్ వెయిట్ శారీ, ఇది కూడా చాలా బాగుంది. ఈ శారీ కూడా నేను ఆర్కే కలెక్షన్స్నే తీసుకున్నాను. ఆర్కే కలెక్షన్స్లో ఏంటంటే కొంచెం శారీస్ అనేవి లైట్ వెయిట్గా ఉంటాయి, బట్ కొంచెం నెరువు అనేది తక్కువ ఉంటుందండి, దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ శారీస్ అయితే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ బార్డర్ చాలా బాగుందండి. ఇలా పెద్ద బార్డర్స్ ఏంటంటే మనకు చూడడానికి లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. చిన్న బార్డర్స్ కంటే కూడా ఇలా బిగ్ బార్డర్స్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది, చాలా క్లాసీగా కనిపిస్తాము. చూసారు కదా, గోల్డ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇక్కడ శారీ మీద వచ్చేసి ఇది ప్లెయిన్ శారీ కాదండి, దీని మీద చూసారు కదా కొంచెం డిజైన్ ఉంటుంది ఇలా. ఓకే, ఇది టోటల్ శారీ, చాలా బాగుంది శారీ కూడా. ఓకే అండి, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ, డిఫరెంట్ కలర్ అండి, చాలా డిఫరెంట్ కలర్, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా చిన్న గోల్డ్ బార్డర్ వస్తుంది, శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది వచ్చేసి నా మ్యారేజ్ అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు తీసుకున్నాను, చాలా బాగుంది. ఇది కూడా లైట్ వెయిట్ శారీ అండి, ఎక్కువగా వెయిట్ ఏమీ ఉండదు, కట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను తీసుకున్న ఆల్మోస్ట్ అన్ని పట్టు శారీస్ కూడా నాకు లేని కలర్సే అండి, అన్ని డిఫరెంట్ కలర్స్, అన్ని డిఫరెంట్ మోడల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇవ్వండి నా మొత్తం శారీస్. ఓకే అండి, ఈ ఇయర్ రింగ్స్ గురించి అలాగే మిగిలిన నా జ్యువెలరీ గురించి నేను నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, జ్యువెలరీ వీడియో. అందులో మీతో షేర్ చేసుకుంటాను, అలాగే నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే అండి, అంతవరకు వెయిట్ చేయండి. ఓకే అండి, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది. నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే అండి, మళ్ళీ మనకు చక్కటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.